అండ్ రమేష్, ఈ చర్య ఏదైతే ఉందో అంటే జీవో నెంబర్ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ దాన్ని వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉందా ప్రభుత్వం, లేకపోతే అదే దిశగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుందా? ఏం చేయాలనుకుంటుంది? ఏదైతే పాలిటెక్నిక్ విద్యార్థులను స్కిల్ యూనివర్సిటీ కిందికి తీసుకొచ్చేటువంటి జీవో 97ని తీసుకొచ్చినటువంటి జీవోకు వ్యతిరేకంగా కూడా పాలిటెక్నిక్ విద్యార్థులు అయితే ఆందోళన చేస్తున్నారు. ఈ జీవో వచ్చి 2 నెలలు దాటిన తర్వాత కూడా ప్రభుత్వం రహస్యంగా ఉంచింది, తమ జీవితాలతో ఆటలాడుకుంటుంది అంటూ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో కూడా పాలిటెక్నిక్ విద్యార్థులు అయితే ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనం మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్నాము. మన విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు జీవో 97తో మీకు వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి, మీ అబ్జెక్షన్ ఏంటి, మీరు ఒకసారి చెప్పండి. జియో నెంబర్ 97 వల్ల మాకు అంటే మేము అనేది ఇంజనీర్స్ సార్. మాకు టెక్నికల్ నాలెడ్జ్ కావాలి, మాకు స్కిల్స్ ఇంకా టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. బట్ వీఆర్ ఇంజనీర్స్, నాట్ లేబర్స్. మాకు అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ ఐటీఐ స్టూడెంట్స్ కూడా లేటరల్ ఎంట్రీలో మా దగ్గర డిప్లొమా సెకండ్ ఇయర్కి వస్తున్నారు. బట్ మేము వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తాం సార్? ఇప్పుడు లేబర్కి ఇంజనీర్కి డిఫరెన్స్ ఉండాలి కదా సార్. మళ్ళీ నేను మినిస్టర్తో జస్ట్ మేము అడిగామంతే. మాకు మాటలు వద్దు, జస్ట్ రిటర్న్ ప్రూఫ్ కావాలి సార్. మాకు అంటే జియో నెంబర్ 97లో పాలిటెక్నిక్ కాలేజెస్లో లేటరల్ ఎంట్రీ ఈ సెట్ ఉంటుందని, ప్లస్ అదైతే సార్ ప్రామిస్ చేసారు ఓకే. బట్ మాకు ఒక అబ్జెక్షన్ ఉంది. ఆ జియో నెంబర్ 97 ఇప్పటికొచ్చి పాస్ చేసి 2 months అవుతుంది. కనీసం ఆ రోజు మాకు అంటే జస్ట్ ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏం పెట్టకుండా నైట్ పాస్ చేసారు సార్. అది ఓకే. కనీసం 2 months అవుతుంది. అది పాస్ చేసినట్టు మాకు ఇప్పటికొచ్చి తెలియదు సార్. 2 months తర్వాత తెలిసింది. అది మేము అడిగితే మినిస్టర్ సార్ కూడా నిన్న మినిస్టర్ వచ్చింది కదా ఇక్కడికి, ఆ టైంలో మీరు ఉన్నారా ఇక్కడ? ఏం మాట్లాడారు, మీరేం అడిగారు విద్యార్థులుగా, ఆయన ఏం చెప్పాడు మీకు? మేము జస్ట్ క్వశ్చన్స్ అడిగాం సార్. అంటే మాకు లేటరల్ ఎంట్రీ ఉంటుందా, బీటెక్ సెకండ్ ఇయర్కి లేటరల్ ఎంట్రీ ఉంటుందా, ఈ సెట్ కంటిన్యూ అవుతుందా? మళ్ళీ మేము అడిగింది ఒకటే, ఎస్బీటెట్ అనేది అటానమస్ బాడీ కింద ఉంచి ఇండిపెండెంట్ గురించి అది జస్ట్ ఫండ్స్ ఎస్బీటెట్ కిందనే పెడితే మాకు కాలేజెస్లో ఫండ్స్ ఇంకా స్కాలర్షిప్స్ అన్ని టైంకి వస్తాయి కదా సార్. ఇప్పుడు ఫండ్స్ ఇంకా అవన్నీ టైంకి వస్తే డిప్లొమాలోకి చాలామంది రానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ప్లస్ అప్పుడు గవర్నమెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అది సార్ మేము చెప్పింది. అంటే 600 కోట్ల రూపాయలు ఇస్తున్నాము, మీ సర్టిఫికేట్లలో ఏం మార్పులు రావు, సేమ్ టైం మీకు ఎట్లాంటి ఇబ్బంది జరగదు, టీచర్లకు కానీ దీనికి కానీ ఎట్లాంటి ఇబ్బంది జరగదు మీ ప్రొఫెషనల్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా అని కూడా చెప్పినట్టున్నారు నిన్న మినిస్టర్. అయినా మీరు ఇదే కొనసాగిస్తున్నారు ఎందుకు సార్? సర్టిఫికేట్స్ అనేవి మాకు గవర్నమెంట్ కావాలి సార్. అంటే మాకు డిప్లొమా 3 years తర్వాత మేము ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, జేఈ అనే జాబ్స్ మాకు అప్రూవ్ వస్తుంది. బట్ మాకు యూనివర్సిటీ సర్టిఫికేట్ వల్ల మాకు ప్రైవేట్ సర్టిఫికేట్ వస్తుంది. దానివల్ల మేము డిప్లొమా తర్వాత జాబ్స్లోకి వెళ్ళాలంటే వాళ్ళు కొంచెం మమ్మల్ని వెరిఫై చేస్తారు. అదే మేము డిప్లొమా తర్వాత వెళ్తే గవర్నమెంట్ కదా అని చెప్పేసి మమ్మల్ని అప్రూవ్ చేస్తారు. అంటే ఇప్పుడు చాలామందికి ఉంటారు కదా సార్, 3 years తర్వాత తొందరగా ఇంజనీర్ జాబ్స్ చేయాలి, ఫ్యామిలీని చూసుకోవాలని. వాళ్ళకైతే యూనివర్సిటీ వల్ల కొంచెం ఉంటుంది సార్. మళ్ళీ ప్రైవేట్ సర్టిఫికేట్స్ అంటే మాకు కష్టమే కదా సార్, ఆ ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అడుగుతాయి. గవర్నమెంట్ అంటే తొందరగా అవుతుంది, మాకు సెంట్రల్ లెవెల్కి వెళ్ళి జాబ్స్ వస్తాయి. మీరు చెప్పండి, ఎడ్యుకేషన్ పరంగా మీకేమైనా ఇబ్బంది అవుతుంది, ఎందుకు అవుతుంది? గవర్నమెంట్కి ఇదంతా తెలియకుండానే చేస్తుంది. ఈ గవర్నమెంట్కి ఇదంతా తెలుసు కాబట్టి నేను మినిస్టర్ వచ్చి ఏమన్నారు, ఈ సెట్ ఉంటుంది అన్నారు. ఉంటుందని చెప్పారు కానీ అది ఎన్ని ఇయర్స్ ఉంటుందో చెప్పలేదు కరెక్ట్గా. అది మాకు ఎట్లయితే మొన్న జీవో ఎట్లా పాస్ చేశారో దాన్ని కూడా అట్లా అయితే మాకు ప్రూఫ్ ఉంటుంది. అంటే ఏం అడిగారు మీరు మినిస్టర్కు? మీకు అట్లాంటి హామీ ఏమీ ఇవ్వలేదా? మరి మీరు అడిగితే మాకు అట్లాంటి హామీ ఏమి ఇవ్వలేదు కూడా. అడిగితే తిప్పి వేరే క్వశ్చన్లు మాకేస్తున్నారు. ఎట్లా అడుగుతున్నారు, ఏమని అడిగారు మిమ్మల్ని? మేము ఇట్లా ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఉంది, దానికి వైస్ ఛాన్సలర్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు అని అడిగితే వాళ్ళని గవర్నమెంట్ వాళ్ళ పేర్లు చెప్తున్నారు కానీ ప్రైవేట్ ఓనర్స్ వాళ్ళ పేర్లు చెప్పట్లేదు. ఎవరు అసలు చైర్మన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు, మీకు ఏమైనా ఐడియా ఉందా? చైర్మన్ సుబ్బారావు, వైస్ ఛాన్సలర్ వచ్చేసి ఆనందమహేంద్ర అనుకుంటా. లేదు, సుబ్బారావు అనే ఆయన మన గవర్నమెంట్, ఆనందమహేంద్ర వచ్చేసి ప్రైవేట్ ఆయన. ఇప్పుడు ఈ స్కిల్ యూనివర్సిటీ అంటే మిమ్మల్ని అందరినీ కూడా మహేంద్ర కిందకి తీసుకుపోతారా, ఏంటి పరిస్థితి అసలు? దీన్ని ప్రైవేట్ సెక్టార్లో కలుపుదామని చెప్పి వాళ్ళందరి ప్లాన్ ఇది. అంటే ఎందుకు ఈ ప్లాన్ వెనుక బెనిఫిట్ ఏముంది వాళ్ళకి? బెనిఫిట్ ఏముంటుంది, ఇప్పుడు 600 కోట్లు ఉన్నాయి. 600 కోట్లతో వాళ్ళు ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఓన్లీ ఇది మన కాలేజెస్కే పెడతా అంటున్నారు, లేకపోతే బయట పెట్టచ్చు, లేకపోతే వాళ్ళే తీసుకొని పోవచ్చు, చెప్పలేము మనం. అది
ఓకే, ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ చదువుకోవడానికి? మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నారు. మీరు ప్రస్తుతం అంటే ఏ జిల్లా నుంచి వచ్చారు? మీలాక ఎంతమంది ఉంటారు? మీకు ఏమేమి ఇబ్బంది వస్తుంది ఇట్లా చేస్తే కనుక? ఇక్కడ మా చాలామంది హాస్టల్లో ఉంటున్నారు, సరౌండింగ్స్లో హాస్టల్లో ఉంటాయి, హాస్టళ్ళల్లో ఉంటారు. ఇక్కడ వచ్చేటోళ్ళు దగ్గర దగ్గర సంగారెడ్డి పైన డిస్ట్రిక్ట్స్ వాళ్ళే వస్తారు, ఖమ్మం, అటు కరీంనగర్, ఆదిలాబాదు, అక్కడి నుంచి వస్తారు అంతా మ్యాక్సిమం. సో ఇది వీరైతే చెప్తున్నటువంటి పరిస్థితి మాధురి ఏదైతే 600 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్తున్నప్పటికీ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా మహేంద్ర ఉన్నారు, వైస్ ఛాన్సలర్గా కూడా సుబ్బారావు అనే ప్రభుత్వ వ్యక్తి రిప్రజెంటేటివ్ చేస్తున్నప్పటికీ మహేంద్ర కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన మహేంద్ర చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. పూర్తిగా ప్రైవేట్ సెక్టార్ కిందికి తమని పంపించడం ఒకటైతే చీప్ లేబర్ని వీళ్ళు మామూలుగా పాలిటెక్నిక్ చేసిన తర్వాత నేరుగా బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఆల్మోస్ట్ బీటెక్ తర్వాత సెకండ్ ఇంజనీరింగ్లు కానీ సబ్ ఇంజనీర్లుగా కూడా పనిచేసేంత స్కిల్ ఉన్నటువంటి తమను చీప్ లేబర్ని కార్పొరేట్లకు ఇవ్వడంలో ముఖ్యంగా ఏదైతే విదేశీ కంపెనీలు తెలంగాణకి కానీ ఇటు భారతదేశానికి కూడా వస్తున్న పరిస్థితులలో చీఫ్ లేబర్ని వాళ్ళకి అందించడంలో భాగంగా కూడా ఈ జీవో 97ని తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఈ స్కిల్ యూనివర్సిటీ స్థాపించి అందులో వీళ్ళని మెర్జీ చేసేటువంటి కుట్ర జరుగుతుంది. ఇది ఇప్పుడు చదువుతున్న విద్యార్థులతో పాటు భవిష్యత్తులో పాలిటెక్నిక్ చదివేటువంటి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి వారి జీవిత ఉపాధికి సంబంధించి కూడా దెబ్బతీసే కుట్ర ఇందులో ఉంది. కాబట్టి ఖచ్చితంగా జీవో 97ని రద్దు చేయడంతో పాటు గతంలో ఉన్న మాదిరిగానే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కిందనే తమను చూడాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా వీరంతా కోరుతున్నారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ రమేష్.